నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. నేను లక్ష్మి, యాక్యుపంక్చరిస్ట్ అండ్ థెరపిస్ట్. ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకుంటుంటే ఒక 10 నిమిషాల టైంలో ఖచ్చితంగా వాళ్ళు ఒక నిమిషమైనా వాళ్ళు బాధలు పడిన విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. ఇలా బాధల గురించి మాట్లాడి బాధలు పడకుండా లైఫ్ అనేదే లేదు అని ఒక ఫిక్స్ అయిపోయారు విషయానికి. బాధలు పడకుండా లైఫ్ని గడపవచ్చు అనే విషయాన్ని ఆలోచించడానికే మనసు అంగీకరించకుండా అయిపోయింది. ఎందుకు ఈ బాధలు వస్తాయి? బాధ కలిగించే సన్నివేశాలు, సంఘటనలు జీవితంలోకి ఎంటర్ అవుతాయి. ఎవరు బాధ అనే ఎమోషన్ని క్రియేట్ చేస్తున్నారు అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. శరీరంలో ఉన్న ఆర్గాన్స్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్, లివర్, గాల్ బ్లాడర్, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, లంగ్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ 12 ఆర్గాన్స్ ఎమోషన్స్ని కూడా క్రియేట్ చేస్తాయి. మరి బాధ అనే ఎమోషన్ని కలిగించే ఆర్గాన్ ఏది అంటే స్టమక్. స్టమక్ ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే స్టమక్ యొక్క, స్ప్లీన్ యొక్క వైటల్ ఎనర్జీ, ప్రాణశక్తి తగ్గడం వల్ల వాటి జీవక్రియల్లో లోపం ఏర్పడుతుంది. ఇలా లోపం ఏర్పడడానికి మనం చేసే మిస్టేక్స్. ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఆహారాన్ని నమిలి తినం, లేటుగా ఫుడ్ తినడం. అప్పుడు స్టమక్, స్ప్లీన్ ఆర్గాన్స్కి శక్తి అందవలసిన టైంలో అందకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇలా నమిలి తినకపోవడం వల్ల పొట్ట ఉబ్బరంగా అయ్యి గ్యాస్ ఫార్మేషన్ జరిగి ఆహారం అరగడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆహారం లేటుగా పేగుల్లోకి వెళ్తుంది అనుకోండి, ఆహారం డీకంపోజ్ అవుతుందిగా, కుళ్ళడం మొదలవుతుంది. దీని నుంచి గ్యాస్ అనేది, చెడు గ్యాస్ రిలీజ్ అవుతుంది. అప్పుడు స్టమక్, స్ప్లీన్ రిలీజ్ చేయవలసిన హార్మోన్ ఆరోగ్యంగా ఉంటుందా? ఉండదు. ఉండనప్పుడు ఏమవుతుంది? పొట్ట బరువుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా సాయంత్రం డిన్నర్ చేయాలనిపించదు, చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. అలాగే సరిగ్గా బ్లడ్ అనేది కూడా శరీరంలో ఏర్పడదు. ఆహారం నమిలి తినడం వల్ల శరీరంలో ఎప్పుడు హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గదు. ఎంత చిన్న విషయాలు చూడండి ఎంత ఎఫెక్ట్ లైఫ్ మీద చూపిస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు జరిగే విధి విధానంలో స్టమక్, స్ప్లీను, ప్యాంక్రియాస్ కలిగి చేసే ఎమోషన్స్ ఏంటి అంటే బాధ, ఆందోళన, ఇంట్లో కుటుంబ సభ్యులు సపోర్టు సరిగ్గా లేకపోవడం, అలాగే తోడుగా లేకపోవడం, ఇవన్నీ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వల్ల జరుగుతాయి అని అనుకుంటారు చాలామంది. కాదు, ఇవన్నీ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఎప్పుడో చెప్పారు ఆధ్యాత్మికంగా. అందుకే పెద్దాళ్ళు చాలామంది అన్నం తినేటప్పుడు ఆదుర్ద లేకుండా తినండి అంటారు. కానీ దాన్ని రాను ఏం చేశారంటే కాళ్ళు ఆరిపోయే లోపల తినాలి అనే పనికిమాలిన సిద్ధాంతాన్ని పెట్టారు. అది కరెక్ట్ కాదు. కింద కూర్చుంటే చాలా ఉంటుంది దాంట్లో విషయం. కింద కూర్చుని చక్కగా ఆహారం తినాలి, నమిలి తినాలి, ప్రశాంతమైన మనసుతో తినాలి, శక్తినిస్తుంది ఈ ఆహారం అనే భావనతో తినాలి. ఒక 2-3 రోజులు మీరు ఆహారాన్ని నమిలి తినండి. కరెక్ట్గా స్ప్లీను, స్టమక్ టైమింగ్స్ ఉంటాయి రోజులో 24 గంటలు. మార్నింగ్ 7 AM to 11 AM ఈ మధ్యలో బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఖచ్చితంగా టిఫిన్ అనేది 7:30 కల్లా తినాలి. అలాగే చాలామంది బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు అంటే ఇడ్లీ, దోశ, పూరి అంటారు.
మధ్యాహ్నం లంచ్లో ఏం చేశారు అంటే రైస్ తీసుకున్నాను అని చెప్తారు. సాయంత్రం చపాతీ, జొన్న రొట్టె, పుల్కా ఇట్లా చెప్తారు. ఇలా చెప్పినప్పుడు కనీసం ఒక్క నిమిషం కూడా మీరు ఎందుకు గమనించరు అన్ని కార్బోహైడ్రేట్లే ఉన్నాయని? ప్రోటీన్ ఎక్కడుంది? ఫైబర్ ఫుడ్ ఎక్కడుంది? ఎప్పుడైనా ఆహారంలో కార్బ్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే, అలాగే సమస్యల నుండి బయటపడాలంటే, ఏకకాలంలో ఆరోగ్య సమస్యలకైనా ఆర్థిక సమస్యలకైనా సొల్యూషన్ చూపించే ఏకైక మార్గం యూనివర్సల్ లైఫ్ స్టైల్ పంచభూత తత్వం. ఆన్లైన్ క్లాసెస్ 15/12/2025 నుండి స్టార్ట్ అవుతున్నాయి. టైం 5 AM to 6 AM. ఫోన్ నెంబర్ 7702588806. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కైనా డైట్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను వాడే పదాలను మీరు గమనించాలి. క్యాన్సర్ ఉన్న పేషెంట్లు, పెరాలసిస్ ఉన్న పేషెంట్లు ఆహారం ద్వారా నయం చేసుకోవచ్చు అని ఆలోచించొద్దు. అది క్రానిక్, చాలా లేట్ అయిపోతే అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, సివియర్గా ఉన్న హెడేక్స్, స్టమక్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి అన్నమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటినన్నింటినీ. చాలామంది రైస్ తినడం అనేది తప్పు అనుకుంటున్నారు. మనం పుట్టినప్పటి నుంచి ఏం తిన్నాం? ఇలా సడన్గా రైస్ మానేస్తే ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి. లైఫ్లో ఏదో మిస్ అయిపోయాము, ఇది కూడా ఒక జీవితమేనా, అలాంటి ఎమోషన్ మళ్ళీ కలుగుతుంది. తీసుకునే ఆహారం విధానంలో చాలా జాగ్రత్తలు అవసరం. అలాగే ఒక పోషక విలువలు ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. అకామిడేషన్, హైజెనిక్ హోమ్లీ ఫుడ్ అవైలబుల్. అలాగే ఇక్కడ 2-3 రోజులు ఉండేవారికి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు ఏమన్నా వాష్ చేసుకోవాలంటే, అలాగే ఏసీస్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి బెడ్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.